బయట ముగ్గురు వేయడం అయిపోయింది. ఎంత మంచిగా చేసిన ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం ఉగాది చాలా సంతోషం అనిపించింది సులోచన. అమెరికాలో అది కూడా ఉగాది రోజు మనము కొత్త కుండలోనే పచ్చడి చేసుకుంటాము. యుఎస్లో ఉన్న మా చిన్నబాబు ఇంట్లో ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాము. మా వారు చేస్తున్నారు. కొత్త కుండను కొనుక్కొచ్చి దానికి 5 బొట్లు పెడుతున్నాము. క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మా చిన్నబాబు వాళ్ళ ఇంట్లో ఉగాది పండుగ చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాము. పూజ అయింది. కొబ్బరికాయను కూడా అలంకరించుకోవాలి. బొట్టు పెట్టుకొని కొట్టాలి. బెల్లము, మామిడికాయ ఇవన్నీ వేసి పండు వేసి కొబ్బరి ముక్కలు వేసి ఈ కుండలో మనం పచ్చడి తయారు చేసుకుంటాం. కొత్త కుండలో పచ్చడి చేస్తాం. అవునా? ఓకే. పచ్చడి చేస్తారా మరి మీరు? ఇప్పుడు పచ్చడి చేసి చూపిస్తాం. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఉప్పు, కారము, బెల్లము, తీపి, వగరు, తర్వాత చేదు, వేపపూత, పులుపు, చింతపండు రసాన్ని మనము వేసి హ్యాపీగా ఉగాది పచ్చడి ఇప్పుడు చేసుకుందాం. వీళ్ళందరము ఈ విధంగా గ్లాసెస్లో ప్రసాదం పోసుకున్నాము. మా బాబు గురించి వెయిట్ చేస్తున్నాము. శనగపప్పు బెల్లముతోని ఉడికించుకొని ఇట్లా ఉండలు చేసి పెట్టుకున్నాను. పూరీలు కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు భక్షాలు కూడా చేసుకున్నాము. నేను మామిడికాయ పచ్చడి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడి కూడా చేసుకున్నాను. శనగపప్పు మీద వచ్చిన నీళ్లతోని నేను ఈ శనగపప్పుతో చారు చేస్తున్నాను. ఉగాది రోజు ఇది స్పెషల్ గా చేస్తాను. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది క్రీష్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. పులిహోర, దద్దోజనము, వడలు కూడా చేసుకున్నాను. ఉగాది రోజు కొత్త కుండలో చేయడం ఆనవాయితీ కదా మనకి. ఉగాది రోజు మనము కొత్త కుండలోనే పచ్చడి చేసుకుంటాము. నూతన సంవత్సర శుభాకాంక్షలను రాశాను. తర్వాత ఉగాది పచ్చడి బొమ్మ వేసుకున్నాను. మనము ఈ కొత్త సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతోని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది అని ఇంకో స్టెప్ మీద రాసుకున్నాను. నెక్స్ట్ లోటస్. తర్వాత మనము ఉగాది పండుగకు మామిడి పిందెలతోని మామిడి కాయ పచ్చడి, మామిడికాయతోని మనము 6 రకాల రుచులతోని మామిడికాయ పచ్చడి చేస్తాం కదా. ఉగాది పచ్చడి చేస్తాము. ఆ ఉగాది పచ్చడిలో తీపి, చేదు, కారం, పులుపు, వగరు ఇవన్నీ కూడా వేసి మనము చేసుకుంటాం. నానా క్రిష్ హ్యాపీ ఉగాది. కిచెలు హ్యాపీ ఉగాది.